అందరూ కూడా సామరస్యం బట్టి అందరూ కూడా ఎవరికి కూడా మండపం వల్ల కానీ సౌండ్ సిస్టమ్ వల్ల కానీ డిస్టర్బెన్స్ ఉండొద్దని ఉద్దేశంతో ఇక పిలిపించారు. దీనికి ఇక్కడ గంగపుత్రులు చెరువులో ఉన్నటువంటి నేను మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ను ఇక్కడ కానీ మల్కాజ్గిరి ఎక్కడ ఉన్న మొత్తానికి గంగపుత్రులు గజయితగాళ్ళు ఈ గంగమ్మ తల్లి బిడ్డలైనటువంటి అందరూ కూడా గజయితగాళ్ళు అక్కడ నలుగురిని ఏర్పాటు చేస్తాము. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి మండలానికి ఒక నలుగురు చొప్పున అలాట్మెంట్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా అక్కడ గజయితగాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు కూడా అందరూ కూడా సహకరించి ఎవరికి ఎలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని పనిచేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విశేషమైనటువంటి మన ఆర్గనైజ్ చేసినటువంటి మన గౌరవ డిఎస్పీ గారు మరియు సిఐ గారు మా యొక్క వైస్ చైర్మన్ గారు మా పాలకవర్గ కౌన్సిలర్లు మరియు ఎస్ఐ గారు మిగతా వివిధ మండపాలు ఏర్పాటు చేసినటువంటి భక్తులు మరియు పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం. అయితే నాకు తెలిసి గత 40 సంవత్సరాల పైగా మన తూప్రాన్లో గణేష్ ఉత్సవాలను చాలా వైభవంగా చేసుకుంటున్నాము. అదేవిధంగా గతంలో మన పెద్దలందరూ కూడా ఇలాంటి అరాచకమైనటువంటి సంఘటన జరగకుండా అందరూ శాంతియుతంగా ఎంత మంచి వాతావరణంతో చేసుకున్నటువంటి మన తూప్రాన్కు ఉన్నటువంటి పేరుతో అందరికీ వాళ్ళ గతంలో చేసినది మనం నిలబెడుతూ కులమతాలకు అతీతంగా అందరం కూడా ముస్లిం సోదరులు మరియు మన హిందువులు అందరం కలిసిమెలిసిగా ఎవరు విభేదాలు లేకుండా మరియు మనం గణేష్ ఉత్సవాలను నిర్వహించుకున్నాం. అదేవిధంగా మన పోలీసు వారు ఇస్తున్నటువంటి సూచనలు వారి సహకారం తీసుకుంటూ వారికి సహకరిస్తూ మిగతా డిపార్ట్మెంట్ అందరికీ కూడా సహకరిస్తూ ఎలక్ట్రిసిటీ వారికి సహకరిస్తూ అందరం కూడా ఏర్పాట్లకు మంచిగా చేసుకున్నాం. అదేవిధంగా మన ప్రభుత్వం గణేష్ మండపాలందరికీ కూడా ఉచిత కరెంటు ఇస్తుంది. దాన్ని అందరూ వినియోగించుకోవాలి. షెడ్స్ చేసినప్పుడు ఖచ్చితంగా కవర్ అయినట్టు పాలిథిన్ కవర్ మాత్రం పెట్టుకోవాలి. ఎలక్ట్రిసిటీ వైర్లకు దూరంగా పెట్టుకోవాలి. ఎలక్ట్రిసిటీ వైర్ వెళ్ళినప్పుడు అది కొత్త వైర్ నుంచి క్వాలిటీ గల వైర్ మాత్రమే తీసుకోండి. అది షార్ట్ సర్క్యూట్ అయ్యి అధికారిక తర్వాత మండపం కానీ అది మళ్ళీ వేరే ఇష్యూస్ దారిస్తుంది. ముఖ్యంగా దాంట్లో మన ఇవి దీపాలు పెడతారు. అవి 9 days 11 days వెళ్ళేటట్టు చూస్తారు. అవి వెళ్ళేటట్టు చూసినప్పుడు జాగ్రత్తగా దానికి ఒకటి మన గాజు లాంటిది ఒకటి ఐటమ్ పెట్టండి. అది మండేటు పంపించకుండా కొన్నిసార్లు దాని మీద క్లాత్ పడి ఏది మండపాలు కూడా డ్యామేజ్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆర్గనైజర్స్ ఖచ్చితంగా వాళ్ళు మరియు దాదాపు 500 మంది ఎప్పుడు కూడా మండపాలను నిర్మించినట్టు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వాళ్ళ పడుకుంటాం, ఒకళ్ళు ఏది గణేషులు పెడతారో తర్వాత ఇంకా పోయి పడుకుంటాం. దాంట్లో జంతువులు వస్తాయి, కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి. మళ్ళీ ఏదైనా ఇష్యూ చిన్న జరిగితే దానికి మళ్ళీ ఏదో రకంగా దారి జరుగుతుంది. ఏది ఉన్నా కానీ పాజిటివ్ నేచర్లో ఆలోచించాలి. ఏది ఉన్నా ఇది అయి ఉండవచ్చు అనేది ఆలోచించాలి. ఇంకోటి ముఖ్యంగా వినాయక నిమజ్జనం రోజు ఇప్పుడు దాకా మనిషి వినాయక నిమజ్జనం రోజు డిఫరెంట్ రక్త ఉంటే డిఫరెంట్ కనపడుతున్నారు. మీ బిహేవియర్ అనేది చాలా చేంజ్ అవుతుంది. కాబట్టి నేను దయచేసి చెప్తున్న ఆర్గనైజర్స్ మీరు ఎవరైతే అప్లై చేసారో మీరు రెస్పాన్సిబిలిటీ. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే మాత్రము మీరే బాధ్యులు అవుతారు. ఇది మాత్రం క్లియర్. మీరు ఖచ్చితంగా సరే ఎంజాయ్ చేసినాయండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ దాన్ని మెయింటెన్స్ వినాయకులు అక్కడ వదిలేస్తారు. వర్షం పడితే వర్షంలో వదిలేస్తారు, అక్కడ వదిలేస్తారు, ఇక్కడ పోయి పడుకుంటారు. అక్కడ డ్రైవర్ ఉన్నారు, ఎవరు ఉన్నారు. ఈ డ్రైవర్స్ కూడా ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వినాయకుడి కానీ ఉండాలి, వినాయకుడికి సంబంధించి ఉండాలి. అది కరెంట్ వైర్కి సంబంధించింది మంచి ఏది కట్టబట్టుకోవాలి. ఏమన్నా ఏది రియల్ ఇబ్బంది పడితే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సార్వాలు చెప్పాలా తీయించుకోవాలి. ఓకేనా? ఇంకోటి డీజేలు మన ఆనందం గురించి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ఆ డీజేల వల్ల దాని యొక్క బేస్ మన గుండె చప్పుడు అనేది సింకర్నైజ్ అయితే మన హార్ట్ అనేది లాస్ట్ అవుతుంది. మన ఆనందానికి వేరేటోళ్ళ ప్రాణాలు మనం బలి చేయకూడదు. దయచేసి డీజేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి లేదు. ఓకేనా? ఇంకోటి మనం తూప్రాన్లో ఇది మేజర్ పాయింట్. తూప్రాన్లో మనం మంచి జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్నాం. కానీ తూప్రాన్లో ఎట్లంటే ఒక 7th day నుంచి 11th day దాకా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. అది మంచి పద్ధతి కాదండి. ఇప్పుడు మా దుబ్బాకు ఉంది, నా ఊరు. అలా ఒకరోజు తీస్తారు, ఊరు చుట్టూ తింటారు. మంచిగా ఒక పండుగ అనేది శోభాయాత్రగా జరుగుతుంది.
ఈసారి మా యొక్క వినపం ఏముందంటే తూర్పంలో విగ్రహాలన్నీ కూడా ఒకటే రోజు తీసేటట్టు కొద్దిగా ప్లాన్ చేస్తాం. ఒక పండుగ వాతావరణం తూర్పంలో వినాయకుల చవితి వినాయకుల ఇది విగ్రహ ఊరేగింపు జరుగుతుందంటే చుట్టుపక్కల మండలాలంతా చూడడానికి రావాలి. అంతే కదా. తూర్పంలో ఉన్నారు ఇక్కడ చేయలేవాడి ఆర్గనైజర్స్ దయచేసి నేను చెప్పింది ఆలోచించండి. నేను నామకరణం చెప్పట్లేదు, మనం ఊరు ప్రతిష్టం చెప్తున్నా. అందరూ ఒకటే రోజు తెలిసి ఏంటంటే ఒక కన్నుల పండుగలా ఉంటుంది. ఒకటి శోభయాత్ర తీసుకుంటే ఇక్కడ నుంచి అక్కడ చాలా మంది ఊర్లో చూడడానికి వస్తాం. ఇంకోటి మేజర్గా నేను పోయినసారి అంతా చేసింది ఏంటంటే ఇక్కడ విగ్రహం కాడ ఉండేది ఉండనే ఉంటారు, గ్యాంగులు కొట్టుకుంటారు. పోయినసారి కొందరు పడ్డారు కూడా పడేటోళ్ళు. అర్థమైందా? ఈసారి ఎత్తే పరిస్థితుల్లో ఆర్గనైజర్స్ ఖచ్చితంగా చెప్తున్నా, మీకు సంబంధించిన ఎవరైనా మాత్రం అట్లా చేస్తే మాత్రం బాగుంటాం. ఇక్కడ సరే ఇలా ఏదంటే వీళ్ళు ఉంటారు సార్, వేరే ఊళ్ళో వచ్చిన వాళ్ళు డాన్స్ ఆడుతున్నారు, వాళ్ళతో వీళ్ళు అటువంటి చిన్న సంఘటనలు వేరే సంవత్సరం జరిగినాయి. ఆ విషయం మీరు కూడా తెలుసు. కాబట్టి ఆర్గనైజర్స్ జాగ్రత్తగా ఉండండి. తగు సూచనలు అధికారులు సూచనలు ఖచ్చితంగా పాటించండి. మన ప్రోగ్రామ్ డిఎస్పీ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి మరియు ఇతర విద్యా శాఖల అధికారులకి, అలాగే ఎదుర్కొన్న పెద్దలందరికీ నమస్కారం. ఇలాంటి పండుగలు తెలంగాణలో చాలా మంచిగా జరుగుతాయి. అందరూ తెలుసు గణేష్ నవరాత్రోత్సవాలు అంటే తెలంగాణలో కానీ మన దగ్గర హైదరాబాద్లో కానీ మంచిగా జరుగుతాయి. ప్రోగ్రాంలు కూడా మంచిగా జరిగిన చరిత్ర అందరూ దాన్ని అలాగే కొనసాగించాలని ఆశిస్తున్నాం. మన దగ్గర హిందూ ముస్లిమ్స్ అందరం కలిసి మంచిగా మన పిల్లలు వేసుకున్నాం. అందరం కలిసి హిందూ ముస్లిం పిల్లలు మంచిగా పండుగ చేసుకున్నాం. అలాగే దీన్ని కూడా అన్ని మతాల వారు అన్ని కులాల వారు కలిసి చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మన ప్రోగ్రాం పట్టణానికి అధికారులకు అందరికీ మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆర్గనైజర్స్ అందరూ మీరు ఎవరైతే విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం ముఖ్యం కాదు, ఆ తీసే రోజు చాలా జాగ్రత్త పాటించాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు డ్రింక్ చేయొద్దు. ఎందుకంటే ఎవరైనా ఈ తాగి కొంతమంది పాత పంచాయతీలని బస్సులో పెట్టుకొని ఆ రోజే అది ముందుకు వేస్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో డ్రింక్ చేసి ఈ ఆర్గనైజర్స్ డ్రింక్ చేస్తే మాత్రం ఎవరు కంట్రోల్ చేయలేరు. అలా వాళ్ళు చేస్తే మాత్రం మీ ఆర్గనైజర్స్ మీద చట్టపరమైన చర్యలు ఫస్ట్ వీళ్ళని తీసుకుంటాం. మీ బాధ్యత లేదంటే మా దగ్గరకు వచ్చి మీరు హామీ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాలంటీర్గా ముందుండాలి. మీరు ఒక డ్రెస్ కోడ్ పాటించాలి. అందరూ ఒక నాటకాలతో చిన్న చిన్న గొడవ చేసిన ఎమ్మటే వాళ్ళు సంపాదించాలి. అదే నువ్వు మామూలు అని చెప్పేసి మీరు రెచ్చగొడితే పెద్దగా అయితే అందరూ మీరు చేస్తే ఎమ్మడే తీసుకొని వినాయకుడిని దగ్గర ఏమేమి తీసుకుని మీరు అర్థం చేస్తాం. ఒక 4-5 గంటలు చేసుకోవాల్సింది ½ అన్ అవర్గా క్లోజ్ చేస్తాం. అర్థమైందా? వినాయక చవితి నిమ్మలంగా చేసుకోవాలంటే మీకు గొడవ చేయదు. మీరు గొడవ చేస్తే మా వినాయకుడిని తీసుకెళ్ళి అందరికన్నా ముందే దాన్ని మేము అర్థం చేసేస్తాం. కాబట్టి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మీరు నిమ్మలంగా మంచిగా చేసుకోవాలనుకుంటే అక్కడ ఎలాంటి గొడవ జరగకుండా ఎవరైనా రెచ్చగొట్టే వాళ్ళ ముందే కంట్రోల్ చేసి అన్న సంపాదించుకొని పక్క తీసుకోవాలి. వాళ్ళు తాగి ఒక మాట అంటే మళ్ళీ మీరు ఒక మాట అంటే అది పెద్ద అవుతుంది. వాళ్ళ సమాచారం వస్తారు, వీళ్ళ సమాచారం వస్తారు, వాళ్ళ ఇష్యూ పెద్ద అవుతుంది. అలా కాకుండా మీరు కొంచెం ఆర్గనైజర్స్ ముందు నుండి వాలంటీర్ అందరూ వచ్చిన ఐడి కార్డు కాబట్టి యాక్టివ్ చేసుకొని వస్తే మార్కెట్లో అందరూ చేసుకొని ఒక 100 రూపాయలు డ్రెస్ వస్తారు. మీరు అందరూ డ్రెస్ కోడ్ పాటించాలి. ఎవరెవరు ఆర్గనైజర్స్ అనేది పోలీసులకు కూడా చేసేటట్టు అందరూ 100 రూపాయలు డ్రెస్ వస్తుంది తెలుసు కదా. ఆ డ్రెస్ వేసుకోవాలి. ప్లస్ ఒక చిన్న ఐడి కార్డు లాగా పెట్టుకుంటే మీకు గుర్తింపు ఉంటుంది. మేము కూడా వస్తే ఎవరితో మాట్లాడుతుంటే మీతో మాట్లాడతాం. వాళ్ళ ఆర్గనైజర్స్ కూడా డాన్స్ చేసేవాళ్ళు చేయకపోతే మేము ఎవరు అడగడానికి మాకు ఇబ్బంది అవుతుంది. ఆ నిమజ్జనం రోజు బలా చేసేటప్పుడు ఆ డీజేలు పెట్టవద్దు. చిన్న ఏదైనా సౌండ్ స్పీకర్లు అలాంటి చిన్న సౌండ్ స్పీకర్లు పెట్టుకోవాలి. ఆ డీజేలు పెట్టి ఆ సౌండ్కి పక్క వాళ్ళకి డిస్టర్బ్ చేయడం అలాంటివి కూడా లేదు. ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. దేనికైనా అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. గణేష్ మండపాల దగ్గర ఖచ్చితంగా నైట్ మినిమం ఒక 4-5 గంటలు పడుకోవాలి. అక్కడ పడుకోక అక్కడ లడ్డు పోయింది, ఇది పోయింది అని చెప్పి మన రీసెన్స్ లేదు. ఖచ్చితంగా గణేష్ మండపాల దగ్గర మినిమం ఒక 4-5 గంటలు పడుకోవాలి. ఎందుకంటే అక్కడ కాస్ట్లీ సంబంధించిన ఈ ఆంబులెన్స్ ఉంటాయి, మ్యాక్సెట్స్ ఉంటాయి, తీసుకోపోయే అవకాశం ఉంటుంది. మీరు అక్కడ ఉంటే అవి ఎవరు ముట్టుకోరు. కాబట్టి అవన్నీ మీరు ఆర్గనైజ్ ఎవరైతే ఉన్నారో వినాయకుడిని తీసుకొచ్చి పెట్టడం ముఖ్యం కాదు. అది నైట్ అక్కడ పడుకోవాలి. ఆ 10 రోజులు 9 రోజులు అక్కడ పడుకొని మీరు మెయింటైన్ చేస్తేనే అది అవుతుంది. ఇప్పుడు గణేష్ నిమజ్జనం రోజు మాత్రం వినాయక నిమజ్జనం 10-11 రోజులు కంప్లీట్ చేసేటట్టు అనుకోలేక సహకరించాలి. నేను ఎక్కుతా అని చెప్పేసి ఆ వినాయక రూపాయలకి దాంట్లో పడిపోయి మీరు పడితే మీ మీద వినాయకుడు పడతారు. అనవసరంగా అంటే ఇంట్లో మీ గురించి మీరు ఎదురు చూస్తాం. ఫ్యామిలీ మీరు మంచిగా వస్తారేమో చేస్తారు. అక్కడ చాలా మంది 10 సంవత్సరం ఒక మినిమం 5 రోజులు సరిపోతారు. జీరో చూడండి. ఆ నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడిని వాళ్ళకి మున్సిపల్గా అప్పచెప్పాలి. దాంతోపాటు మేము చదవకపోతాం, మేము తెలియకపోతాం
మేము తోసేస్తాం 40 సెల్ఫీలు చూస్తామని చెప్పేసి అంటే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి నష్టం. మాకేముంది చనిపోతే తీసుకెళ్ళి పోస్ట్మార్టం చేసేస్తాం. కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కదా నష్టం. అది గుర్తుపెట్టుకోవాలి. పోలీసు పోతాం అంటే మేము ఎందుకు వద్దాం? మీ ఇంటి వాళ్ళు మీ వాళ్ళ గురించి ఆలోచించే మేము వద్దాం. మన పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేయడం సహకరించాలి. మున్సిపల్ వాళ్ళకి, గ్రామ పంచాయతీ వాళ్ళకి, పోలీసులకి సహకరిస్తే బాగా మంచిగా జరుగుతుంది. ఒక గంట ఎక్కువ పెట్టా మేము అదే గొడవ చేస్తే మాత్రం తొందరగా నిమజ్జనం చేసేస్తాం. అందరూ గుర్తుపెట్టుకొని అందరూ అన్ని శాఖల అధికారులకు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు. 40 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏ ఇష్యూస్ జరగలేదు, ఏం జరగలేదు కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుందని కోరుకుంటూ నేను కొన్ని సూచనలు చెప్పి చెప్పింది చెప్పడం అని జరిగిపోయింది. నేను సూచనలు చెప్పి ఏం లేదంటే ఆర్గనైజ్ చూడాలి. ఆర్గనైజ్ కంపల్సరీ పర్మిషన్తో అప్లై చేసుకోవాలి. పర్మిషన్తో ఆన్లైన్లో అప్లై చేసుకున్నారా కంపల్సరీ నాకు కౌంట్ అంటే నాకు హైదరాబాద్కి వెళ్ళి కానీ ఎక్కడికి మనకు కౌంట్ అడుగుతారు కాబట్టి చిన్నదున్నా పెద్దదున్నా కానీ కంపల్సరీ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఎలక్ట్రిసిటీ కనెక్షన్కు మీకు ఆల్రెడీ ఏఈగా చెప్పారు. ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పేసి కంపల్సరీ మంచి వైరు ఎలక్ట్రిసిటీ వాళ్ళ డిపార్ట్మెంట్ చేసేసి మంచి వైరు పెట్టుకోవాలి. ఏదో ఇంత పేరు ఎట్లా లక్షలు పెట్టి ఆర్గనైజ్ చేస్తారు. ఆ వైరు చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఉండగా జరిగినా కానీ లోన్ ప్రికాషన్ గురించి మీటింగ్ లేదు. మతనాభరత్వం దాని గురించి మనకు గ్యారెంటీ ఇచ్చారు కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడలేను. ఓన్లీ ప్రికాషన్స్ గురించి ఏదో ఉన్నలా జరగకూడదు. మనం ఇంత పెద్ద పండుగ జరుపుకోవచ్చు. ఏదో చిన్న మనిషి చిన్న ఎలక్ట్రిక్ షాక్ ఇంజురీ అయినాకంటే అది మనకు బాధ కలుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి అన్ని ఆస్పెక్ట్లలో మీరు జాగ్రత్తగా మనకం ఏర్పాటు చేయడం, పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా పబ్లిక్కి ఇబ్బంది కలగకూడదు. నేను రోడ్డు పూర్తిగా బ్లాక్ చేసి మనకం ఏర్పాటు చేసుకోవడం చేయకూడదు. ఎందుకంటే పబ్లిక్ పోవడం కావాల్సి ఇబ్బంది కలగకుండా రోడ్డు బ్లాక్ చేయకుండా మీరు మనకం ఏర్పాటు చేసుకుంటే దానికి కరెక్ట్ చూసుకొని మున్సిపల్ ఆఫీసర్స్ మామూలు వస్తారు. మామూలు ఇచ్చిన తర్వాతనే అక్కడ మీరు మనకం రోడ్డు పైన పెట్టాలని ఇది చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ ఒక మండపం దగ్గర ఆర్గనైజర్స్ కంపల్సరీ పడుకోవాలి. రాత్రి కంపల్సరీ ఎవరైనా పడుకోకుంటే నెక్స్ట్ డే ఆ రోజు మామూలు చేసేస్తారు. నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఈ విమర్శలు స్టార్ట్ అవుతారు. రాత్రి 9వ తారీఖు 9, 11 పెట్టుకున్నామంట కదా, అంతవరకు వచ్చాము. నెక్స్ట్ డే విమర్శలు స్టార్ట్ అవుతారు. లేదు ఏర్పాటు చేసుకోవాలి. ఆ రోజు నైట్ మీరు పడుకోకుంటే మధ్యలో ఒక రోజు టైం ఇస్తాం. ఆ నెక్స్ట్ డే మీ విమర్శలు వెళ్ళిపోవాలి. అర్థమైందా? పడుకుంటారు అందరూ కంపల్సరీ. ఎందుకంటే మా పోలీస్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ గ్రామ విలేజ్ల పంచాయతీ సెక్రటరీ వాళ్ళే చూసుకుంటారు. ఇప్పటికే ఒక 80 మంది ఆల్రెడీ మా జిల్లా నుంచి హైదరాబాద్ పంపించేస్తాం. పోలీస్ ఫోర్స్ తక్కువ ఉంది కాబట్టి మీ మండపాన్ని మీరే కాపాడుకోవాలి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన నిమజ్జనం రోజు ఎవరైతే శ్రీగారు చెప్పినట్టు మీ ఐడెంటిఫికేషన్ గురించి డ్రెస్సులు వేసుకోమని చెప్పారు. ఆర్గనైజ్ కాకుండా వేరే వచ్చి గొడవ చేసే అవకాశం ఉంటుంది. అది ఎవరి మండపం దగ్గర ఆ గొడవ జరిగితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పెట్టేస్తే వాళ్ళకే కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా డీజేకి ఎవరికి పర్మిషన్ లేదు. డీజేకి ఎవరు వాడకూడదు. డీజేలు మీరు ఒకవేళ వాడినా కానీ ఆ రోజు మేము ఆ రోజు ఏం చేయం కానీ వాళ్ళకి మేము వీడియో తీసుకొని కంపల్సరీ వాళ్ళనే చేసుకుంటాం. ఆ రోజు మేము ఇమీడియట్గా గ్రామీణ చేయడానికి ఇబ్బంది అయినా కానీ వాడినా కానీ కంపల్సరీ వాళ్ళ మీద ఉపయోగం జరుగుతుంది. ఈ అక్కడ టౌన్ కూడా ఓన్లీ 10 o'clock 11 o'clock అందరూ పబ్లిక్ పడుకుంటారు కాబట్టి వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా మన పండుగ ఏంటంటే పబ్లిక్ గురించి చేసుకుంటున్న పండుగ వాళ్ళకు ఇబ్బంది కలిగి పండుగ చేసుకునే అవసరం లేదు. మనం ఉన్న టైంలోనే దాన్ని ప్రాపర్గా మీరు ఇచ్చేసుకోండి ఈ టైంని. అదే నిమజ్జనం రోజు కూడా లేట్ ఎప్పుడో 8 గంటలకు 9 గంటలకు 11 గంటల వరకు కాకుండా మీరు ఇమ్మీడియట్ ఎట్లా ఆ రోజు నిమజ్జనం చేస్తూ అనుకుంటుంది కాబట్టి ఆ రోజు కొద్దిగా తొందరగా ఇస్తే మీకు ఎంతసేపంటే మీరు 10 గంటలు 12 గంటలకు మధ్యలో తీసేయడం రాత్రి 12 గంటల వరకు మీరు ఇష్టంగా ఎంతసేపన్నా అనుకోండి. మన ఇబ్బంది లేదు కాబట్టి మీరు 11 o'clock మొత్తం క్లోజ్ కావాలి. 11 o'clock మొత్తం క్లోజ్ కావాలి. అదేవిధంగా ఏ గారు ఎస్ఐ గారు
మీకేమైనా ఇబ్బంది ఉంటే మా ఎస్ఐ గారు కానీ ఏ గారు కానీ మన ఇక్కడ ఉన్న ఏది ఉన్న వాళ్ళందరూ మీకు సహకరిస్తారు. మీ కమిటీ ఏదైనా ఉంటే కమిటీ వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నేను కూడా మీకు వచ్చి ఏదైనా ఇబ్బందులు ఉన్నారు ఎవరికి ఇష్టం లేకపోతే ఈ పండుగని శాంతియుతంగా జరుపుకుంటారని ఆశిస్తూ మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్ జర్నలిస్ట్.